అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీ జిల్లాలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి ఉంది. అది సందర్శించి దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని పెట్టిందే గిరిజన్స్ చదువుకోవాలని, వాళ్ళని పైకి తీసుకోవాలని, వాళ్ళకి ఆ వసతి కలిగించాలని మెయిన్ ఇటువంటి పెట్టుంది. దాదాపు 28 మన రాష్ట్రంలో పెట్టుంది. దాంట్లో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మన జిల్లాలో ఒకటి ఉంది. ఈరోజు దానికన్నా వచ్చి అది పనిగా చూసి మన కళ్ళతో చూసి మనం ఎవరినో పంపించి చూసి రండి మనం ఏదో రాసి పంపిస్తామని నాకు అటువంటి అలవాటు లేవు. నేనే వచ్చి చూడాలనే వచ్చాను, చూశాను. ఇక్కడ పరిస్థితులు కొన్ని చూస్తుంటే మనం ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా మనం స్కూల్ పెట్టాము మన పని అయిపోయింది అన్నట్టుందే, కానీ ఈ స్కూల్ని ఎట్లా నడిపిస్తాము, నిజంగా కూడా ఈ గిరిజనులు వీళ్ళకి వసతి కల్పించేదానికి ఇంత మంచి స్కూలు ఈ వసతులు పెట్టి దానికి తగ్గ ఇక్కడ చదువు లేదు, టీచర్స్ది సమస్య ఉన్నట్టుంది. రెండోది అసలు మన భాష లేని హెడ్, ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ని పెట్టారు. ప్రిన్సిపల్ని మన తెలుగు భాష ఉన్న ప్రిన్సిపల్ అయితే సమస్యలు ఏదన్నా వచ్చినా సమస్యల్ని మనం పరిష్కరించేదానికి భాష అనేది కూడా మధ్యలో ఇక్కడ అడ్డున్నట్టు. సో నేను ఖచ్చితంగా రేపు రిప్రజెంట్ చేయబోయేది ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్లో మీరు 28 స్కూల్స్ ఉన్నాయి. మన భాష తెలిసిన అతన్ని ప్రిన్సిపల్గా పెట్టడం ఫస్ట్ ఇది చేయాల్సిన కరెక్షన్. మన రాష్ట్రంలో మన పిల్లలకి హిందీ అనేది చాలా కష్టం, వాళ్ళకి ఆ భాష అర్థం చేసుకునే దానికి కూడా. సో దాన్ని కూడా సీరియస్గా తీసుకొని మన భాష మాట్లాడే వాళ్ళు దానికి తగ్గ ఫ్యాకల్టీ కూడా అవసరం. ఫ్యాకల్టీగా మన జిల్లాలో చేయాలని నేను ఈరోజు చూసిన తర్వాత అర్థమవుతుంది. కొన్ని వసతులు మనం ఇమీడియట్గా చేయించాలా, దాన్ని కూడా చేయిస్తాము. కొన్ని ఓపెనింగ్స్ కూడా డైనింగ్ హాల్ ఇటువంటి కొత్తవి కట్టున్నారు కానీ ఓపెన్ చేయలేదు, అవి కూడా ఖచ్చితంగా ఇమీడియట్గా చేయిస్తాము. ఏమి చేయాలో కృషి చేసి దీన్ని నిజంగా కూడా ఒక మోడల్ స్కూల్కి తీసుకొస్తాం. ఏకలవ్య మోడల్ స్కూల్ అని పెట్టారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.